హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి వీడియోలో అయితే చూద్దాం. సో మనం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు చూసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ కాండి. సో డైలీ దానిలో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ల యొక్క లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను కనుక మీరు ఫ్రీగా అయితే కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ 3 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ నెంబర్ 57 2017కి సంబంధించినటువంటి ఒక అప్డేట్, అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించినటువంటి అప్డేట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్స్ అనేది చేంజ్ కావడం జరిగింది. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టాఫ్ నర్స్ సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్లయితే సో మనకి స్టాఫ్ నర్స్తో పాటు కొన్ని మెడికల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని కోర్టు కేసెస్ ఉండేవి, అవి అయితే క్లియర్ కావడం జరిగింది. సో రిజల్ట్స్ కూడా మనకు తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మనకి ఈ దీంట్లో ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి ఏదైతే దీనికి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ యొక్క పర్టికులర్స్ కనుక ఏదైనా మిస్టేక్స్ కనుక చేస్తుంటే వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకునేటువంటి ఒక లాస్ట్ ఆప్షన్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీ యొక్క డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అంటూ మనకైతే ఒక ప్రెస్ నోట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది, మీరు చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఎప్పుడంటే సో ఈ మంత్ 20 నుంచి 21 అంటే ఒక 2 days అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ స్టాఫ్ నర్స్కు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఈ డేట్లో మీకు ఏదైనా మిస్టేక్స్ కనుక మీరు అంటే ఆ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే తొందరలోనే వీటికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. సో అతి తొందరలోనే మనకైతే రిజల్ట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఎఫ్బిఓకి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇక్కడ మనకు ఏదైతే సెకండ్ స్పెల్ అండ్ థర్డ్ స్పెల్కి సంబంధించిన అభ్యర్థులకు మనకు కరోనా టైంలో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేశారు. సో అయితే దానికి చాలామంది ఆబ్సెంట్ కావడం జరిగింది. నియర్లీ దాదాపు 11 మెంబర్స్ అయితే దానికైతే హాజరు కాలేదు, ఇక్కడ చూడవచ్చు. సో వీళ్ళకు మరొక అవకాశం ఇస్తున్నట్లయితే టీఎస్పీఎస్సీ ఇక్కడ మనకైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో ఎవరైతే దీనికి అటెండ్ కానున్న అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్స్ తోటి టీఎస్పీఎస్సీని సంప్రదించగలరు. సో సంప్రదిస్తే వాళ్ళకు మళ్ళీ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి, అది కూడా ఈ అక్టోబర్ మంత్లోనే వీటికి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మేబీ మనకు 4th స్పెల్కి సంబంధించిన అభ్యర్థులకు కూడా ఈ మంత్లోనే మనకు ఈవెంట్స్ అనేది కండక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే వీరితో పాటుగా వీళ్ళకి కూడా కండక్ట్ చేస్తారు కావచ్చు. సో వీటికి సంబంధించి మనకు అంటే డేట్ వచ్చేసి 14th నుంచి 19th వరకు ఎవరైతే ఈ సెకండ్ స్పెల్ అండ్ థర్డ్ స్పెల్కి సంబంధించిన అభ్యర్థులు అటెండ్ కానటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఈ 14th నుంచి 19th లోపు ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెళ్ళి మీరైతే టీఎస్పీఎస్సీకి మీ హాల్ టికెట్స్తో వెళ్ళి మేము మళ్ళీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి అయితే మీరైతే చెప్పవచ్చు. దానికైతే వాళ్ళైతే అవకాశం ఇస్తున్నారు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఏదైతే మనకు ఇంటర్వ్యూకి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఇంటర్వ్యూ డేట్స్ అనేది మనకు ఇంతకుముందు డిక్లేర్ చేయడం జరిగింది 15th. సో బట్ వాటిని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే వీళ్ళైతే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు 15th ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ అనేటువంటిది సో మళ్ళీ 19th వీళ్ళైతే చేంజ్ చేశారు. సో 19th వీరికైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టయితే వీళ్ళు ఇక్కడ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు అయితే ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి వీటిని అయితే అన్నింటిని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెబ్సైట్ లింక్. ఒకసారి వెళ్ళి సో ఈ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటన్నిటి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.